గత కొన్ని దినాల క్రిందట కొంత వాక్యాన్ని నేను మీకు అందించినట్టు నాకు గుర్తు. మీలో కూడా చాలా మంది ఆ మాటలను జ్ఞాపకం పెట్టుకునే ఉంటుంటారు. దాన్ని ఈరోజు ఇంకా కొంత భాగం ఆ రోజు మిగిల్చడం జరిగింది. ఆ మిగలబడినటువంటి మాటలను ఈరోజు అంతా కాదు కానీ కొంత సమయాన్ని నేను మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అబద్ధమాడినటువంటి వ్యక్తులలో దావీదు ఉన్నాడు, అబద్ధమాడినటువంటి వ్యక్తులలో అబ్రహాము ఉన్నాడు, అబద్ధమాడినటువంటి వ్యక్తులలో యాకోబు ఉన్నాడు, అబద్ధమాడినటువంటి వ్యక్తులలో హిజ్కియా ఉన్నాడు. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే అనేక మంది అబద్ధమాడి నష్టపోయినటువంటి పరిస్థితులను, నష్టపోయినటువంటి వ్యక్తులను గురించి సవివరముగా గత కొన్ని దినాల క్రిందట మీరు విన్నారు. అయితే మొట్టమొదటిగా అబద్ధమాడినటువంటి వ్యక్తి దావీదు అని కూడా నేను మీకు చెప్పాను. దావీదు ఎవరి ముందు అబద్ధమాడాడో కూడా మీకు నేను తెలియపరిచాను. దావీదు ఎవరి ముందు అబద్ధమాడాడంటే దైవ సేవకుని ముందు అబద్ధమాడి ఉన్నాడని మీకు చెప్పడం జరిగింది. దైవ సేవకుని ముందు ఎవరు కూడా అబద్ధం ఆడకూడదు. అబద్ధము ఆలుడను బట్టి అబద్ధికులు మండు అగ్నిగుండములో పడుదురుగాక అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేడు దినాన అనేక మంది అబద్ధములాడే దేవునికి దూరస్తులు అయిపోతున్నారు. అనేక మంది నష్టపోతున్నారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అనేక మంది కుటుంబాల్లో గొడవలు పెడుతున్నారు. లేనిపోని మాటలు చెప్పడం, ఉన్నమాట చెప్తే పర్వాలేదు కానీ లేనిపోని మాటలు సృష్టించి లేనిపోని మాటలు తయారు చేసి మాట్లాడేటువంటి మాటలను బట్టి కుటుంబాలు కూడా కొన్నిసార్లు పతనమైపోతున్నాయి. లోకస్తులు అబద్ధం ఆడితే తప్పు లేదు కానీ, అంటే తప్పే, తెలిసిన వారు తప్పు చేస్తే అది మరింత భయంకరమైనటువంటి శిక్ష పొందుతారు. తెలియక నేను తప్పు చేశానండి, తెలియక అబద్ధం ఆడాడండి అంటే పర్వాలేదు. తెలిసి కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నీ చేతుల ద్వారా నువ్వు శిక్షను నువ్వు కొంచెంచుకుంటున్నావని గమనించాలి. ఇక్కడ దావీదు దైవ సేవకుని ముందు నిలబడి అబద్ధం ఆడాడు. ఆ మాటలను మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడగగా దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దనెను. ఎవరితో కూడా చెప్పవద్దు అని రాజు నాతో చెప్పుడని బట్టి నేను ఈ మాట నీకు చెప్పను అని దావీదు అహీమెలెకునంతా పలికినట్టుగా చెప్తున్నాడు. అయితే దైవజనుడైనటువంటి అహీమెలెకు ముందు చెప్పడం నీకు ఇష్టం లేనప్పుడు, ఎందుకు వచ్చావో, ఏ కారణాన్ని బట్టి అని వెళ్ళవలసి వచ్చిందో నువ్వు చెప్పనప్పుడు అసలు అహీమెలెకు దగ్గరకు రావడమే తప్పు. అహీమెలెకు దగ్గరకు రావడమే తప్పు. అసలు రాకోకుండా ఉంటే ఏ పని మీద వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏ కారణం చేస్తున్నావు,
నువ్వు ఒక్కడే వచ్చావేంటి అని అడిగేవాడు కాడు. నువ్వు కనబడ్డావు కాబట్టి, నువ్వు వచ్చావు కాబట్టి దైవ సేవకుని అడిగాడు. నువ్వు కనబడకపోతే అడిగేటువంటి వాడు కాడు. అడిగినందుకు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అడిగినందుకు నువ్వు నిజం చెప్తే బాగుండేది. అడిగినందుకు అబద్ధం ఆడినటువంటి పరిస్థితి దావీదు కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను వచ్చిన పని నీతో చెప్పను, అది చెప్పకూడనటువంటి మాట. దైవజనుడితో చెప్పకూడని మాట ఏముంటుంది? ప్రతి ఒక్కరూ దైవజనుడితో వారి ఇంట్లో ఉన్న కష్టాన్ని, వారి ఇంట్లో ఉన్న శ్రమను, వారి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందిని, వారి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, నా కొరకు ప్రార్థన చేస్తాడని, నాకున్న శ్రమలో దేవునికి మొరపెడతాడని, నా కొరకు ఉపవాసం ఉండి అవసరమైతే కన్నీటితో విజ్ఞాపన చేస్తాడన్న ఉద్దేశం చేత ఏది మరుగున పెట్టకుండా, ఏది కూడా దాచుకోకుండా ప్రతి విషయాన్ని కూడా దైవ సేవకుల దగ్గర చెప్తారు. చెప్పాలి. అది చెప్పకూడని పనులైనా సరే, అందరిలో చెప్పలేకపోయినా, 10 మందిలో చెప్పలేకపోయినా, దైవ సేవకుడు విడిగా నీ ముందు కలబడినప్పుడు, అయ్యా నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పుడని బట్టి నీకున్నటువంటి సమస్య వ్యక్తిగతంగా రహస్యంలోకి వెళ్ళి తన రహస్యముగా చూసుకున్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవునికి మొరపెడతాడు. ఆ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ చేసినటువంటి ప్రార్థన ఫలితము నీకు స్వస్థత వస్తుంది. నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ, తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవకుల ముందు నిజమే చెప్తారు కానీ అబద్ధం చెప్పరు. అబద్ధం చెప్పరు. అంత తెలిసినటువంటి దావీదే యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గర అబద్ధం ఆడాడు. వెళ్ళకుండా ఉంటే బాగుండేది సేవకుడి దగ్గరికి, కానీ వెళ్ళి అబద్ధం ఆడుతున్నాం. ఎందుకు వెళ్ళాడు తెలుసా? దావీదు అహీమెలెకు ఆ ప్రవక్త దగ్గరకు, అహీమెలెకు యాజకుడి దగ్గరకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆకలేసి వెళ్ళాడు. దైవజనుడు ఇంత సమృద్ధి ఎవరు భోజనం పెట్టకపోయినా దైవజనుడు ప్రేమగలవాడు. దైవజనుడు అది ఆకలేస్తుందయ్యా అంటే అంత అన్నం పెడతాడు, కాస్తంత మంత్రులు ఇస్తాడు. ఎక్కడా దొరకనటువంటి ఆదరణ దైవ సేవకులతో దొరుకుద్ది, ఓదార్పు దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది అన్న ఉద్దేశం చేత అక్కడికి వెళ్ళాడు. ఓదార్పు దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, అమ్మ దొరుకుద్ది, నీళ్లు దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పి అనుకున్నప్పుడు అంత మంచిగా నిన్ను చూసి, అంత మంచిగా నిన్ను ప్రేమించేటువంటి ఆ యాజకుడు, ఆ దైవ సేవకుల ముందు నువ్వు అబద్ధం ఆడొచ్చా? మోసగాడు కాడుగా. ఒకవేళ ఏదైనా చెప్తే నలుగురికి సాటి వేసేటువంటి వాడు కాదుగా. నువ్వేదైనా చెప్తే నీకు నష్టాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి కాదుగా. నువ్వు అభివృద్ధిలోకి రావాలని కాంక్షించేటువంటి వ్యక్తి నీ సేవకుడు. నువ్వు బాగుండాలని చెప్పి నిత్యము నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి నీ సేవకుడు. అయినను కూడా నేను కనిపెట్టుకుని ఉండేటువంటి వ్యక్తి నీ సేవకుడు. కొన్నిసార్లు నీ వారు కూడా నీకు దూరం అయిపోవచ్చు, కానీ నీ సేవకుడు మాత్రం ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే నీ వెంటే ఉంటూ ఏమండి ప్రతి సమయంలో నిన్ను బలకరిస్తూ పరామర్శిస్తూ ఎలా ఉన్నావు అని చెప్పి నిన్ను అడిగి మరి నీ సమస్యలను పంచుకుని ప్రార్థన చేసేవాడే నీ సేవకుడు. అటువంటి నీ సేవకుని ముందు అబద్ధమాడాడు. దేనికోసం వచ్చాడు? ఆకలేస్తే వచ్చాడు. ఆకలి లేక వచ్చాడు కానీ దావీదు. ఎందుకు ఆకలేసింది? అంత ఆకలితో అలవడించిపోయేటువంటి పరిస్థితి దావీదుకి రావడానికి కారణం ఏంటి? దావీదు పరిస్థితి బాగాలా. దావీదు అప్పటికి తరమబడుతున్నాడు. ఎవరితో తరమబడుతున్నాడంటే సౌలుతో తరమబడుతున్నాడు. సౌలు ఎందుకు తరుగుతున్నాడంటే అసలు దావీదు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళి గొలియాతును నరికి, గొలియాతును సంహరించి ప్రజల్లో ఎప్పుడైతే దావీదుకి గౌరవం, ఘనత, కీర్తి, ప్రతిష్ట
నుంచి దావీదుకు వచ్చాయో అప్పటి నుంచే పగబట్టాడు. ఎవరి మీద? దావీదు మీద. అప్పటి నుంచే పగబట్టాడు కాబట్టి టైం చూస్తున్నాడు. టైం చూసి స్పాట్ పెడదాం, టైం చూసి దావీదుని లేపేద్దాం. అటువంటి వ్యక్తి ఉంటే నాకు రావాల్సినటువంటి ఘనత, నాకు రావాల్సినటువంటి గౌరవం ప్రజల్లో నుండి నాకు రాదు అని తలచి టైం కనిపెడుతున్నాడు. సరే, అది దావీదుకి అర్థమైపోయింది. నాకు సాగు దినాలు దగ్గర పడిపోయాయి, నేను దొరికితే రాజు నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను ఎవరికి చెప్పకుండా నేను కావుగా సైలెంట్గా తప్పించుకు పారిపోతే నేను ధన్యుడు అవుతానన్న ఉద్దేశం చేత దావీదు సరళగా తన ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రయాణం సాగించాడు. ఆ ప్రయాణం సాగించడంలో అహిమేలకు గుర్తొచ్చాడు. దైవజనుడు మంచోడు, ప్రార్థనాపరుడు, నేను ఆయన తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ఆకల్లో ఉన్నాను, తప్పిడితో ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే కనీసం నేను వచ్చేటప్పుడు ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతోనే వచ్చాను, కానీ ప్రయాణం చేసేటప్పుడు ఏది నేను పట్టుకెళ్ళలేదు. నా దగ్గర కనీసం ఆయుధం లేదు, కనీసం నా దగ్గర తినడానికి తిండి లేదు. అహిమేలకు దైవశాస్త్రి కలిసి ఏదో ఒకటి పెడతాడు నాకు తినడానికి తిండి, నా వాళ్ళకు కూడా కాస్త తిండి దొరుకుతుంది. రెండోది ఏదో ఒక ఆయుధం నేను ధరిస్తాను, అక్కడికి వెళ్తే ఏదో ఒక ఆయుధం దొరుకుతాన్న ఉద్దేశం చేత కదా అహిమేలకు దగ్గరికి వెళ్తే అప్పుడు అహిమేలకు అడిగాను, ఒంటరిగా ఉంటే వెళ్ళిన ఆయన కారణం ఏంటి? అప్పుడు చెప్తే ఎంత బాగుంటుంది. అయ్యా, మీరు అనుకున్నంత మంచోడు కాదు సౌలు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని యుద్ధమాడి గొలియాతును సంహరించాలన్నటువంటి ఉద్దేశం చేత నన్ను అప్పటికి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను తలుచుకుంటే చంపొచ్చు సౌలుని, కానీ అది దేవుని చిత్తము లేదు. నేను ఆయన చంపను, అది తప్పు అని తెలుసుకున్నాను, అది పాపం తెలుసుకున్నాను. కాబట్టి కృష్ణుడికి దూరంగా ఉండాలన్న ఉద్దేశం చేత నేనే పారిపోతున్నాను అని మధ్యలో నువ్వు కనిపించావు, నువ్వు గుర్తొచ్చావు, నా కష్టాన్ని చెప్పుకున్నాను, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టయ్యా, నువ్వు ఏదైనా సలహా ఇస్తే ఆ సలహాన్ని బట్టి నేను ఇంటబట్టి పోతానయ్యా అని చెప్పి ఆ యాజకుడైనటువంటి అహిమేలకుతో చెప్తే ఎంత బాగుండేది. అహిమేలకుతో చెప్తే ఎంత బాగుండేది. నేను వచ్చిన పని రాజు చెప్పొద్దు అన్నాడు కాబట్టి రాజు చెప్పొద్దు. ఎన్నో వచ్చిన ఉంది అక్కడ 21వ అధ్యాయం 8వ వచనంలో, రాజు పని వేగిరముగా జరగవలని ఎరిగి నా ఖడ్గములైనను ఆయుధములైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొక్క ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహిమేలకు అడగగా, యాజకుడు ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో పట్టతో చుట్టబడి యెహోవా వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నందుకు నీకు ఇష్టమైన తీసుకున్నమనగా దావీదు దానికి సమమైనది ఒకటి లేదు, నా కిమ్మలను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఎంత దిగజారిపోయాడో చూసారా? అది ఎవరి కత్తి? ఓడిపోయిన వారి కత్తి. జయించిన వారి కత్తి ఎవరు తెలుసా? దావీదుది. సరే, వస్తా నీకు కత్తితో పని లేదు, నీ కత్తే లేదు, నీ కత్తి వాడటమే చేత కాదు. నువ్వు యుద్ధంలో అసలు నీకు ట్రైనింగ్ లేదు. మెట్రిక్ వెళ్ళేవాడికి ట్రైనింగ్ ఇస్తారు, కనీసం పోలీస్ ట్రైనింగ్ కన్నా పోలీసు ఉద్యోగం రావాలంటే ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ లేకపోతే ఉద్యోగం నీకు రాదు. ఆ ట్రైనింగ్ లో నువ్వు సెలెక్ట్ అవుతేనే నీకు ఉద్యోగం ఇస్తారు. అలాగే నువ్వు మెట్రిక్ వెళ్తావు, లేక సరిహద్దులు యుద్ధం చేస్తావు, దానికి కొంచెం ట్రైనింగ్ ఇస్తాను ముందు నీకు. అంతేగాని ఎంత వెళ్తుందని వస్తానన్నాడు అని చెప్పి చేంజ్ చేసుకోరు. ట్రైనింగ్ ఇచ్చి నువ్వు అన్ని ఆరోగ్యకరంగా బాగుండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, అన్ని రకాలుగా నిన్ను కొలిచి చూస్తాను. చూసి సరిపోతాడు అనుకుంటేనే నిన్ను ఆ సైన్యంలో తీసుకుంటారు, కానీ లేకపోతే నీ సైన్యంలో తీసుకోరు. ఇతరులు కూడా ఏంటంటే ఇంత నేర్పరి అనేది తెలియదు దావీదుకి అప్పటికి. అతను కత్తి పట్టినవాడు కాదు, గొర్రెలు కాసుకునేవాడు, రాళ్ళు రాళ్ళు వెళ్ళుకునేవాడు, రాళ్లతో కొట్టేవాడు జంతువుల్ని. ఒడిశాలో దావీదును ఆ దావీదు గొలియాతును అలా కొట్టాడు, అలా కొట్టేవాడేమో కానీ, గురి చూసి కొట్టేవాడేమో కానీ కత్తి వాడటం రాదు. రెండోది ఏంటంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించడం కూడా చేత కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కత్తి అనేది అలా ఏ వస్తువు అని దగ్గర ఉండేది కాదు. మరి అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు, ఎందుకంటే దేవుడు నీకు ఉన్నాడు. ఎవరికి ఏమీ లేకపోయినా దేవుడి పక్షాలు ఉంటే చాలు. బైబిల్లో వాడుతుంది కదా, నీవు నా పక్షంలో ఉండగా ఎవరు నాకు వీరు.
నీవు నాకుండగా నీవే నా అండగా ఉండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆపదము తీర్చినా వెంబడించిన బంధవు నీవే నా ఆపదము తీర్చినా వెంబడించిన బంధవు. నీవు నాకుండగా నేను దేనికి భయపడాలి? నువ్వు నాకుండగా నాకు ఏ ఆయుధం కావాలి? నువ్వు నాకు తోడుగా ఉండగా నేను ఎవరికి భయపడాలి? సరే, ఆ దుర్మార్గుడు నీచుడు లేకపోతే నీ మీద కుట్ర పని నేను చంపాలని ప్రయత్నం చేశాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు, వేరే వారి దుష్టుడు దూరంగా ఉండాలని వాక్యం దూరంగానే వెళ్తున్నావు. వెళుతూ వెళుతూ మధ్యలో ఉన్నటువంటి ఆ దైవజనుడు ముందు నీకు కనబడ్డప్పుడు నువ్వు ఎందుకు అతనితో అబద్ధం ఆడాలి? అతనితో అబద్ధం ఆడటం బట్టి ఏం ప్రమాదం జరిగిందో, దావీదు ఒక అబద్ధం ఆడటం బట్టి పిల్లల ఏం జరిగిందో, మంచి జరిగిందా చెడే జరిగిందా? ఎందుకు అబద్ధం ఆడా? అబద్ధాలు కొంపలు తీసేస్తున్నాయి. దేవుని పిలవబడినటువంటి వారు ప్రతి సమయంలో ఏదో ఒక సమయంలో అబద్ధం ఆడుతూనే ఉన్నారు. నిజం చెప్పడం చాలా కష్టం, అబద్ధం ఆడటం చాలా ఈజీ, చాలా తేలిక. అబద్ధాన్ని వెతుక్కోవట్లే ఈ మధ్య. ఏం అబద్ధం ఆడాలో వెతుక్కోకుండానే తెలియజేస్తారు. అబద్ధం ఆడు అనేటువంటి ఆలోచన కూడా దుష్టుడు మన మైండ్కి త్వరగా సప్లై చేస్తున్నాడు. ఆలోచన అందించేది కూడా ఎవరు చెప్పండి? దుష్టుడు అందిస్తున్నాడు. ఇదిగో ఇతను ఈ ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నిజం చెప్పడు. అబద్ధం ఎందుకంటే నిజం చెప్తే ఏమండి మాట అంటారు, ఈ రోజు సంపాదన ఎంత వచ్చిందంటే నిజం చెప్తాడా? బేరం ఉంది అయితే ఏమంటాడు? బేరం ఏం లేదండి, అబద్ధం కాదు. నీ సంపాదన నీ దగ్గర ఉంటుంది, నీకు దగ్గరే ఉంటుంది, నువ్వేమో ఇవ్వవు కదా. ఏడుస్తానండి, ఏం ఏడుస్తారు? దిష్టి పడద్దండి. ఏం దిష్టి పడుతుంది? అసూయ పడతారండి. ఏం అసూయ పడతారు? అసూయ పడ్డం కూడా అసూయతోనే పోతాడు. ప్రభు స్తోత్రం. నిజంగా నిజాన్ని నిర్భయంగా పలికేవాడు నూరేళ్ళు వదిలి తిరుగుతాడు. ఆమె చెప్దాం. ప్రభు స్తోత్రం. నిజాన్ని నిర్భయంగా పలికేవాడు నూరేళ్ళు హాయిగా సంతోషాలతో జీవిస్తాడు. కారణం ఏంటంటే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. భయము కలిగి అబద్ధం ఆడడు. భయము కలిగి ఏమాత్రము కూడా తొట్టిల్లిపోడు. భయము కలిగినటువంటి వ్యక్తి కనుక భయము కలిగినటువంటి వారి పక్షాన్ని ఎప్పుడూ దేవుడు ఉంటాడు. దేవునికి భయపడాలి. అబద్ధం ఆడాలమ్మో, నేను ఆడుతున్నటువంటి అబద్ధాన్ని దేవుడు వింటున్నాడు. నేను అబద్ధం ఆడుతున్నటువంటి విధానానికి ఆ విధానాన్ని బట్టి నేను దేవునికి దూరస్తుడైపోతాను. ఇది నాకు మంచిది కాదు, ఇది నా శరీరానికి మంచిది కాదు, నాకు మంచిది కాదు అనేటువంటి ఆలోచన, ఆ గ్రహింపు దేవుడు బిడ్డలారా ప్రతి విశ్వాసికి, క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలి. పిచ్చిగా నమ్మేశాడుగా అహిమేలెకు కూడా. దావీదు నిజమే చెప్తాడే. ఎందుకని పిచ్చిగా నమ్మాడంటే దావీదు అంటే అంత కాన్ఫిడెంట్. ప్రభు స్తోత్రం. దావీదు అంటే అంత నమ్మకం. అంతమంది జనాల పక్షాన ఒక్కడే వీరుడిగా నిలబడి పోరాడాడు కదా, దేవుని బలంతో పోరాడాడు కదా. రెండోది, నేను యాజకుడు అయినప్పటికీ, కేవలం సామాన్యుడు దావీదు అయినప్పటికీ కూడా దావీదు చెయ్యిని దేవుడు బలపరిచాడు కాబట్టి 6 అడుగులు యాడైనటువంటి గొలియాతును పడగొట్టాడు. ఎవరు పడగొట్టలేకపోయారు, కేవలం దావీదు ఒకరే పడగొట్టాడు. దావీదు అబద్ధమాడుడు, నిజమే కావాలి అని చెప్పి మోసపోయాడు యాజకుడు.
ఒకప్పుడు నీ జీవితం బాగుంది, ఒకప్పుడు నీ బ్రతుకు దావీదు బ్రతుకు బాగుంది, దావీదు మంచోడే, దావీదులో ఏ లోపము లేదు, ఏ లోపము లేనటువంటి వాడు ఇప్పుడు ఎదురుపడి చెప్పితే ఏం చెప్పినా అది నమ్మాలి. ఎందుకంటే అతను ఫ్లాష్ బ్యాక్ బాగుంది కాబట్టి, మంచోడు కాబట్టి. ఇప్పుడు మంచోడిగానే ఉన్నాడా? లేదు. దైవ సేవకుడి దగ్గర అబద్ధం ఆడాడు. ఈరోజు అబద్ధం ఆడటానికి వెతుక్కున్నాను. నిజం నిర్భయంగా పలకండి. నిజం అనేది నిర్భయముగా పలకాలి. దేవుని పిల్లలు బట్టి పుట్టుకోవాలి. బైబిల్లో ఉంది కదా, అబద్ధికులు వండు అగ్నిగుండములో పాలు పొందుతాం. బైబిల్లో అబద్ధమాడు పెదవుల నుండి అబద్ధమాడు పెదవులు నాకు దూరం చేయి ప్రభువా అని చెప్పి దావీదే ఒక కీర్తనలో అంటాడు. మరి ఆయనే ఇప్పుడు అబద్ధమాడాడు. ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు, ఎందుకు ఇటువంటి దుర్భరమైనటువంటి బ్రతుకుతారు? కాబట్టి మన టైం అయిపోయింది, ముగిస్తున్నాను. దావీదు అబద్ధం ఆడినందుకు ఎటువంటి పరిణామం జరిగిందో, ఎవరు నష్టపోయారో, ఏమి నష్టం జరిగిందో తర్వాత భాగంలో దాన్ని వచ్చే వారమే కంటిన్యూ చేస్తాను. వచ్చే వారం రెండో ఆరాధనలో కానీ ముందు ఆరాధనలో కానీ దాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే 1 గంట అవుతుంది, మళ్ళా ఆరాధన ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అబద్ధమాడని బట్టి అది మాత్రం చాలా డేంజర్, చాలా భయంకరం. ఒక మనిషి వ్యక్తి అబద్ధమాడని బట్టి ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? ఎవరెవరిని పట్టణ పెట్టుకున్నాడో దావీదు తెలుసా? ఆ చనిపోయినటువంటి ఎవరెవరు చనిపోయారు, చనిపోవడానికి కారణం దావీదు ఎలా చనిపోయారు అని వచ్చే వారం మీకు ఆ విషయాలను పూర్తిగా వాక్యంలో నుంచి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అబద్ధమాడుతూ సంస్కారం తీసుకుంటున్నాము, అబద్ధమాడుతూ రొట్టె తీసుకుంటున్నాము, అబద్ధమాడుతూ ప్రియల ప్రభువా అని చెప్పి నీ నోటితో విజ్ఞాపనం చేస్తున్నాం. ఎంత దూరస్తుడు అవుతున్నాము. అటువంటి ప్రార్థన, అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుస్తూ ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే పరలోక రాజ్యవాసి. కనుక గమనించి ఇకనైనా అబద్ధం ఎంత ప్రమాదకరమో దాన్ని విడిచిపెట్టండి. దాని ద్వారా మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు, చేతి ద్వారా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దని ఈరోజు ఈ వాక్యం ద్వారా సూటిగా మన తండ్రి దేవుడు మనతో మాట్లాడాడు. నిజం చెప్పండి, ఏ కొమ్మలు ముంచుకుపో, ఎవడు అసూయపడ్డు. ఎందుకంటే నీలో యథార్థత ఉంది కాబట్టి నీకు నష్టం రాదు. నీలో యథార్థత లేకపోతేనే నీకు నష్టం. ప్రతి దాంట్లో అబద్ధమాడాడు. ఎవరు? అననీయ సత్ఫిరాలు అబద్ధమాడారు. ఏమయ్యా, మీరు అమ్మిన పొలంలో ఇదేనా వచ్చింది? మీరు అమ్మినటువంటి పొలానికి మీరు తీసుకున్న డబ్బులు ఇవే అంటే అంతేనా? అదిగా ఇంకెక్కువే వచ్చేయిగా. కొంత దాసుకుని అబద్ధం ఆడారు. దైవ సేవకుడు అది కూడా అక్కడే దైవజనుడు. అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని మోసం చేసావు, నన్ను కాదు మోసం చేసావు, అబద్ధం ఆడావు. అప్పటికప్పుడే వాళ్ళ ప్రాణం పోయి తన దృష్టిని పెట్టుకున్నాం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభువులో పాల్గొనుతున్నాం. తలలు వచ్చింది, తలలు వచ్చింది, తలలు వచ్చింది. నమస్కారాలలో పాల్గొనుతున్నాం. అందరూ తలలు వచ్చాలి. అందరూ కళ్ళు మూసుకున్నారు.